హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఏం లేదండి, 3 రోజుల నుండి మా పిల్లలు నన్ను ఎంతో ఇబ్బంది పెడుతున్నారు. డాడీ ఫన్ పార్క్కి తీసుకెళ్ళండి అని. అందులోనూ వాళ్ళు ఏదో కొత్తగా మళ్ళా రీకన్స్ట్రక్షన్ చేశారని విన్నాను. సరేలే, ఒకసారి ఎలా ఉందో చూసి మీకు కూడా జెన్యూన్ రివ్యూ చేద్దామని మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు మేము మా కారులో వెళ్తూ ఉన్నాము. ఫన్ పార్క్ వెళ్దామని చెప్పి మినీ బైపాస్లో వెళ్తూ ఉన్నాము. బాగా ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది. అందరూ పిల్లలు చాలా ఆతృతగా ఉన్నారు ఫన్ పార్క్లో ఎంజాయ్ చేయాలని. బాగా ఎండ అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంది, బాగా వేడి అనిపిస్తుంది. కానీ ఎప్పుడెప్పుడు ఫన్ పార్క్కి వెళ్ళి చిల్ అవుదామని పిల్లలు ఎదురు చూస్తున్నారు. గొల్లమూరు రోడ్లోకి ఎంటర్ అయ్యాము. గొల్లమూరు రోడ్లో వెళ్తూ ఉన్నాము. కాసేపట్లో ఫన్ పార్క్ కూడా రీచ్ అవుతాము. అదిగోండి, ఫన్ పార్క్ రీచ్ అయ్యాము. ఈ ఫన్ పార్క్ కూడా ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి వచ్చున్నాం మేము, కానీ ఇప్పుడు దాన్ని రీకన్స్ట్రక్షన్ చేసి అప్డేట్ చేశారు. అందువల్ల దాన్ని 2.0గా పిలుస్తున్నారు. సరే, ఒకసారి మీకు జెన్యూన్ రివ్యూ ఇద్దామని చెప్పి అందుకని ఒకసారి ఫన్ పార్క్కి పిల్లలకి కోసం నేను రావడం జరిగింది. మీకు కనిపించే రోడ్డు నెల్లూరు గొల్లమూరు రోడ్డు. బాగా గ్రీనరీ కూడా చాలా బాగుంది. ఎంట్రన్స్లో అయితే దాని లేబులింగ్ కానీ 2.0 అని ఫన్ పార్క్ ఎంట్రన్స్ అనేది చాలా అద్భుతంగా ఆహ్లాదకరంగా ఉంది. చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో వాతావరణం. చూడండి, మంచి గ్రీనరీ, పక్కన ఫన్ పార్క్ అనే లేబులింగ్, విశాలమైన కార్ పార్కింగ్. చూడటానికి ఎంట్రన్స్ చాలా హైలైట్గా ఉంది. విశాలమైన స్పేసియస్గా ఉంది, చాలా బాగుంది చూడటానికి. ఎంట్రన్స్ చాలా బాగుందని పిల్లలు లోపలికి వెళ్తే ఇంకా ఎంతో బాగుంటుందని చిల్లే వాళ్ళని చూస్తున్నారు. పక్కనే ఎంట్రన్స్లోనే పక్కనే ఒక వాటర్ ఫౌంటైన్ ఉంది. వాటర్ ఫౌంటైన్లో చూడండి జపనీస్ ఫిషెస్ ఉన్నాయి. పిల్లలు ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ ఫౌంటైన్ చూస్తుంటే ఎంతో ఆహ్లాదకరంగా, ఆ వాతావరణం కూడా చాలా బాగుంది. ఇప్పుడే మేము లోపలికి ఎంటర్ అవ్వడానికి రెడీ అయ్యాము. లోపలికి వెళ్తుంటే టికెట్ కౌంటర్ కనిపించింది. ఆ టికెట్ కౌంటర్లో ఒక్కొక్కరికి 500 రూపీస్ ఎంట్రన్స్ ఛార్జ్ అనేది ఛార్జ్ చేస్తున్నారు. 3 feet లోపుగానైతే వాళ్ళకి ఫ్రీ ఎంట్రన్స్ టికెట్. అదేవిధంగా మన లోపల ఖర్చు పెట్టుకోవడానికి రీఛార్జ్ కార్డులు ఉంటాయి. ఇప్పుడు స్కారీ హౌస్కి వచ్చేసాము. స్టార్టింగ్గా ఉంటుంది స్కారీ హౌస్. ఎంటర్ అయ్యాము. ఈ స్కారీ హౌస్ పెద్ద మేము అనుకున్నంత భయంకరంగా ఏం లేదు. ఒకసారి లోపల ఉన్నది మీరు రియల్గా వినండి. ఒకసారి ఏ విధంగా ఉందనేది ఒకసారి వీడియో షూట్ చేశాను మేము. ఇక్కడ మనకి చూడండి, అనుకున్నంత భయంకరం లేదు. ఏదో మిగతా వాళ్ళు ఏదో చాలా భయపడుతున్నట్టు అనుకున్నారు, కానీ ఏం భయం ఏం లేదు. తర్వాత స్కారీ హౌస్లోంచి బయటకు వెళుతూనే ఈ స్కారీ హౌస్లోంచి అందరము అయిపోతూనే ఈ టాస్క్ అది ఫినిష్ అవుతూనే అందరం ఒకసారి బయటకు వచ్చేసాము. ఇక్కడ విశాలమైన క్యాంటీన్ ఉంటుందండి. ఈ క్యాంటీన్ మన రీఛార్జ్ కార్డు సహాయంతో మనకి పాయింట్లు లభిస్తాయి. మనం కొనే రీఛార్జ్ కార్డుని బట్టి పాయింట్స్ ఇస్తారు. ఆ పాయింట్ల ప్రకారం మనము ఎక్స్పెండిచర్ చేయాల్సి వస్తుంది. క్యాంటీన్ అయితే కూడా ఫుడ్ పర్లేదు, బాగుంది. ఫస్ట్ ఈ జంగిల్ వాటర్ ఫాల్స్ చాలా బాగుంటుందండి. ఇదే అన్నిటికంటే
బాగా చిల్ అయ్యే అది ఫాల్స్ ఇది. బాగా వాటర్ కూడా ఈ వేసవికాలం కాబట్టి అన్ని ఫాల్స్లో బాగా వెచ్చగా హీట్గా ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం చాలా చల్లగా ఉన్నాయి. ఎక్కువ టైం మేము ఈ జంగిల్ ఫాల్స్లోనే స్పెండ్ చేశాము. ఇక్కడ పెద్ద వాటర్ బకెట్ ఉంటుంది, దాంట్లో అది వాటర్ ఫిల్ అవుతూనే అటు కానీ ఇటు కానీ అది మూవ్ అవుతూ ఒక్కసారి ఆ వాటర్ అంతా మన మీద దొర్లిస్తుంది. చాలా బాగుంటుంది చూడటానికి ఇది. ఈ జంగిల్ పార్క్ దగ్గర మేము చాలా చిల్ అయ్యాము. మేము చాలా వాటర్ అయితే చాలా చల్లగా ఉంది. మిగతా ఏ ఫాల్స్ దగ్గరైనా కానీ చాలా వెచ్చగా ఉంది. అసలు ఏ ఫాల్స్లో ఎక్కువసేపు ఉండలేకపోయినాము. కానీ ఈ జంగిల్ ఫాల్స్ దగ్గర మాత్రము చాలా చిల్ అయ్యాము మేము. మెయిన్ ఇదేనండి, చాలా బాగుంటుంది. వాటర్ అయితే మాత్రము మనం వేసవికాలం కాబట్టి చాలా చిల్. చూడండి, పెద్ద బకెట్ వాటర్ ఫిల్ అవ్వడము, అది ఎటుగా రొటేట్ అయ్యి పైన పడుతుంది. ఇది వాటర్ వేవ్ పార్క్ అన్నమాట. ఇది వేవ్ ఫాల్. ఇది అలల్లాగా వస్తుంటుంది. కానీ అప్పుడు మేము షూట్ చేయలేకపోయాము. మేము జస్ట్ మీకోసం ఈ వేవ్ ఫాల్ని చూపిస్తున్నాను. వేవ్ పూల్ని చూపిస్తున్నాను. ఆ వేవ్ పూల్ తర్వాత ఇది కూడా వాటర్ ఫాల్ అండి. ఇది జస్ట్ మన నయాగరా ఫాల్స్ ఎట్టుంటుందో అటు చిన్నదిగా జస్ట్ పైనుంచి వాటర్ పడుతున్నట్టు వాటర్ ఫాల్. ఈ వాటర్ ఫాల్ కూడా అప్పుడే ఆగిపోయింది. అది అప్పుడే మళ్ళీ ఏదో స్టార్ట్ చేస్తారని పిల్లలు చూస్తున్నారు. కొంచెం అప్పుడే ఫాల్ పడుతూ ఉంటే పిల్లలు కొంత చిల్ అయ్యారు ఆ వాటర్ ఫాల్ దగ్గర. తర్వాత ఇదండి పెద్దవి, ఇవి పెద్ద వాటర్ రైడ్స్ అండి. ఇవన్నీ పెద్ద పెద్ద వాటర్ రైడ్స్. పిల్లలు భలే ఎంజాయ్ చేశారు. అసలు పైనుంచి విపరీతంగా స్కిడ్ అవుతూ పైనుంచి విపరీతం రైడింగ్స్లో చాలా స్కిడ్. ఈ జంగిల్ పార్క్లోనే ఈ వాటర్ రైడ్స్ కూడా సైడ్ ఉంటాయి. పిల్లలు చాలా చిల్ అయ్యారు. మెయిన్ టోటల్గా జంగిల్ పార్క్లోనే చాలా బాగా చిల్ అయ్యారు పిల్లలు. రకరకాల రైడింగ్స్ అన్ని దీంట్లో పక్కనే ఉంటాయి. అవన్నీ జాగ్రత్త. పిల్లలకైతే ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంది ఈ జంగిల్ పార్క్. ఇది ఈ ఫన్ పార్క్ మాత్రం 2.0. ఇంతకుముందు అయితే కొన్ని ఎక్విప్మెంట్స్ లేవు, కొన్ని రైడ్స్ లేవు. ఇప్పుడైతే కొత్తగా కొన్ని రైడ్స్ యాడ్ చేశారు. టోటల్గా అయితే పర్లేదండి ఈ ఫన్ పార్క్. చూడండి, పిల్లలు చూడండి ఎంత బాగా చిల్ అవుతున్నారు. పిల్లలకైతే మస్తు చాలా బాగుంటుంది, హ్యాపీనెస్ వస్తుంది పిల్లలకి. అందులో సమ్మర్ కాబట్టి టోటల్ మీరు అక్కడ ఈ జంగిల్ ఫాల్స్ మాత్రం వదలొద్దు. ఎందుకంటే వాటర్ చాలా కూల్గా ఉంటుంది. అక్కడ వాటర్ మాత్రం చాలా కూల్గా ఉంటుంది. ఇది మాత్రం వదలొద్దని మీరు. ఆ జంగిల్ ఫాల్స్లోనే మనం ఎక్కువసేపు ఉంటాం మనం ఖచ్చితంగా. ఎందుకంటే చల్లగా ఉంటుంది. పక్కన ఉన్నటువంటి పెద్ద పెద్ద వాటర్ రైడ్స్ జరుగుతున్నాయి. ఆ వాటర్ రైడ్స్ దగ్గరికి వచ్చామండి. చాలా హైట్ నుంచి అవి ఒక్కసారి జారుతూ ఈ వాటర్ రైడింగ్ జరుగుతుంది. మేమైతే పిల్లలు అన్ని రైళ్ళకి బాగా ఎంజాయ్ చేశారు. చూడండి, మా పిల్లలు కూడా ఒక్కసారి చూడండి ఏం పడుతున్నారు చూడండి. చాలా బాగుంది. ఇదైతే చాలా హ్యాపీనెస్ అనిపించింది పిల్లలకి. కానీ వాటర్ అయితే హీట్గా ఉన్నాయి. ఒక జంగిల్ ఫాల్లో మాత్రమే వాటర్ బాగున్నాయి, కూల్గా. దీన్ని ఫన్ ఫ్లోట్ అంటారు. ఈ ఫన్ ఫ్లోట్ పెద్ద రైడ్స్ అండి, వాటర్ రైడ్స్ ఇవి. పిల్లలు ఎక్కువసేపు ఇక్కడ చూడండి ఎంత బాగా దిగుతున్నారు చూడండి పిల్లలు. ఫుల్ ఎంజాయ్మెంట్ ఇది మాత్రము. ఇది వేవ్ పూల్ అండి. ఈ వేవ్ పూల్ దగ్గర మేము ఆ వేవ్ పూల్ జరిగేటప్పుడు మేము తీయలేదు, అప్పుడు షూట్ చేయలేకపోయాం. అందువల్ల మీకు వేవ్ పూల్ ఏ విధంగా ఉంటుందో చూపిస్తున్నాం. దాని పక్కనే ఇది జంగిల్ ఫాల్ అండి. మెయిన్ ఇక్కడే అండి బాగా చిల్లేంది మేము. పిల్లలు అయితే మస్తు ఖుషి అండి ఇక్కడ మాత్రము జంగిల్ ఫాల్. ఎక్సలెంట్ అండి. జంగిల్ ఫాల్ మాత్రం హైలైట్ అండి. చూడండి, జంగిల్ ఫాల్ అని మేము ఎక్కువసేపు ఎంజాయ్ చేసాం అందరం, మా పిల్లలు మేము. పక్కనే అన్ని రకాల రైడ్స్ ఉంటాయి, చిన్న చిన్న రైడ్స్ ఇవి జంగిల్ ఫాల్లో ఉన్నాయి. మాత్రం పిల్లలకి మస్తు ఖుషి వస్తుంది. ఇక్కడ మాత్రం ఫుల్ చిల్ అయ్యాం అందరం మేము మాత్రం వాటర్లో ఎక్కువసేపు. అంటే ఈ సమ్మర్ని హీట్ మనం ఎక్కువగా ఉంటుంది కాబట్టి బయట వాటర్ కూడా చాలా కూల్గా ఉంది ఇక్కడ. ఆ పైన నుంచి బకెట్ ఫిల్ అవ్వడం, ఒక్కసారి రొటేట్ అయ్యి మన మీద ఒక్కసారి పడ్డము వర్షంలాగా. టోటల్గా కంటిన్యూస్గా రెయిన్ ఫాల్ లాగా, చల్లటి రెయిన్ ఫాల్ లాగా బాగా ఖుషి అయిపోయాము. పిల్లల ఎక్కువసేపు ఇక్కడే స్పెండ్ చేసాం మేము. చాలా బాగా స్పెండ్ చేసాము ఇక్కడ.
టైం అంతా ఇక్కడే బాగా స్పెండ్ చేసాం మేము. చూడండి వాటర్ ఒక్కసారి ఎలా పడిందో చూడండి ఒకసారి. చాలా బాగుంటుంది ఇది. పిల్లలు మాత్రం చాలా హ్యాపీనెస్ అనిపించింది. అందరికీ హ్యాపీనెస్. ఇక్కడే ఉన్నది కూల్ వాటర్ చల్లగా ఉంటుంది. అందులో ఎక్కువ ఇక్కడే స్పెండ్ చేసాం మేము. మిగతా అంటే కంటిన్యూషన్గా మనకి ఇంత టైం లిమిట్ అనేది లేదు మనకి. ప్రతి హాఫ్ అన్ అవర్కి ప్రతి టాస్క్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. ప్రతి రైడు స్టార్ట్ చేస్తూనే ఉంటారు. ఇది అయిపోతూనే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయిపోతేనే మిగతా వేరే రైడ్ దగ్గరికి వెళ్ళమని అక్కడ ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఉంటారు అక్కడ ఉండే సెక్యూరిటీస్. కానీ అది అయిపోతుంది. ఇక్కడ ఎప్పుడు స్టార్ట్ చేసామో సైమల్టేనియస్గా రొటేషన్గా ఎక్కువసార్లు ఇక్కడికే వచ్చాం మేము. ఎక్కువసేపు ఇక్కడే కూర్చొని ఈవినింగ్ దాకా మనం స్పెండ్ చేయాలి కాబట్టి బాగా చిల్ అయిపోయాం మేము. చూడండి ఎంత బాగా పడుతున్నాయి వాటర్ చూడండి. తర్వాత రెయిన్ డ్యాన్స్ పక్కనే అది అయిపోతున్న రెయిన్ డ్యాన్స్ దగ్గరికి వచ్చాము. అక్కడ కూడా ఈ వాటర్ కూడా అంటే రెయిన్ డ్యాన్స్లో కూడా వాటర్ కూడా హీట్గా ఉంది. కానీ పిల్లలు రెయిన్ డ్యాన్స్ కదా సాంగ్స్ పెట్టి అవి డ్యాన్స్ వేయడం కాబట్టి జస్ట్ వాటర్ ఫాల్ రెయిన్ జరుగుతుంది కదా. మా పిల్లలు కూడా కొన్ని డ్యాన్స్ వేశారు. ముఖ్యంగా మా తమ్ముడి పిల్లలు వాళ్ళందరూ బాగా డ్యాన్స్ చేశారు. ఈ రెయిన్ డ్యాన్స్ పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. రెయిన్ డ్యాన్స్ మాత్రం ఎందుకంటే బాగా మ్యూజిక్ సాంగ్స్ వస్తున్నాయి కాబట్టి పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. వాటర్ చాలా హీట్గా ఉంది. కొంచెం అది ఇన్కన్వీనియన్స్గా ఉన్నా కానీ డ్యాన్సు తర్వాత మ్యూజిక్ తర్వాత లేటెస్ట్ సాంగ్స్ కాబట్టి ఆ సాంగ్స్ బట్టిన పిల్లలు బాగా ఆ రెయిన్ డ్యాన్స్ బాగా వేశారు. పిల్లలు మస్తు ఎంజాయ్ చేశారు. చూడ పిల్లలు అందరూ అంటే బాగా నెల్లూరు దగ్గరగా గొలగమూకి కొంచెం నెల్లూరు స్టార్టింగ్లోనే కాబట్టి ఈ వేసవికాలం చిల్ అవ్వడానికి పిల్లలు ఖచ్చితంగా ఇక్కడ ప్రిఫర్ చేయొచ్చు. ఖచ్చితంగా ఇక్కడైతే మాత్రం హ్యాపీనెస్ ఉంది. చూడండి రెయిన్ డ్యాన్స్ పిల్లలు ఎంత బాగా వేస్తున్నారు. రెయిన్ డ్యాన్స్ అయిపోయిన తర్వాత మా కాస్ట్యూమ్స్ అన్నీ మార్చేసుకున్నాం మేము. ఆకలి అవుతుంటే క్యాంటీన్లో మనం ఆల్రెడీ రీఛార్జ్ కట్ చేస్తున్నాం కాబట్టి క్యాంటీన్లో కూర్చొని పిల్లలు రకరకాలు తిన్నారు. పర్లేదు వెళ్ళండి గుడ్ కొంచెం పర్లేదు బాగున్నాయి. యావరేజ్ ఫుడ్ అయితే చాలా బాగా పర్లేదు బాగానే ఉంది. నాట్ బ్యాడ్. అందరూ పిల్లలు బాగా థ్రస్టీగా బాగా దాహంగా ఉంటే వాటర్ బాటిల్స్ అన్నీ తీసుకొని ఏదో ఫుడ్ అని తినేసి ఇంక అందరం బయటకు వచ్చేస్తూ ఉండడానికి స్టార్ట్ అయిపోయాము. ఈవినింగ్ అయిపోయింది. సో ఈవినింగ్ అయిపోయింది కాబట్టి మస్తు ఉదయం నుంచి అండి మీరు 11 కల్లా వచ్చేస్తే సాయంత్రం 5 దాకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు ఒక ఫన్ వస్తుంది ఖచ్చితంగా ఈ ఫన్ పార్క్లో. ఈ ఫన్ పిల్లలు మాత్రం ఖచ్చితంగా ఫన్ ఉంటుంది. ఇక ఈవినింగ్ రైడ్స్ కూడా ఉంటాయి రకరకాల అవన్నీ పిల్లలైతే అవన్నీ యూటిలైజ్ చేసుకోవచ్చు. సో చూడండి మొత్తం టోటల్గా ఇంటీరియర్ చాలా బాగుంటుంది. టోటల్గా ఆ ఫన్ పార్క్ ఇంటీరియర్ అంతా వ్యూ చూపిస్తున్నాను. ఇన్నర్ వ్యూ అంతా చాలా ఆహ్లాదకరంగా. అయితే పెద్ద స్పేస్ ఏం కాదు. అంటే కొన్ని సిటీలో చెన్నై బెంగళూరులో ఉన్నంత వాటర్ రైడ్స్ ఉండే పార్కులు అంతా ఉండదు. తక్కువ ప్లేసే. అంతా ఒకటే ప్లేస్లో ఉంటుంది. మనకి కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. చాలా తక్కువగానే ఉంది. మన స్పేస్గా అంత స్పేసియస్ ఏం లేదు. అన్నీ దగ్గరే కాబట్టి చాలా కన్వీనియంట్గా ఉంది. మొత్తానికి ఈరోజైతే మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా బాగా చిల్ అయ్యాము. మేము ఇక్కడ ఎంట్రన్స్లోకి వచ్చేసాము. ఇక్కడైతే పిల్లలు ఆడుకునేవి చాలా డిజిటల్ గేమ్స్ ఉన్నాయి. రకరకాల గేమ్స్ ఉన్నాయి. అవి కూడా మనం రీఛార్జ్ కట్ చేస్తాం. మన పాయింట్స్ ఇస్తారు కాబట్టి ఆ పాయింట్స్ ద్వారా పిల్లలు ఏవి కావాలంటే అవి గేమ్స్ ఆడుకోవచ్చు. ఇక్కడైతే కనీసం 1 అవర్ 2 అవర్స్ అయితే పిల్లలకైతే మస్తు ఎంజాయ్ ఉంటుంది, ఖుషీగా ఉంటుంది. అన్ని గేమ్స్ చూడండి. పిల్లల గేమ్స్, చిల్డ్రన్ గేమ్స్ అన్నీ టోటల్ గేమ్స్ అన్నీ చూడండి. పిల్లలకి చాలా బాగుంటాయి గేమ్స్ ఇవన్నీ. చూడండి ఎంత బాగున్నాయి గేమ్స్. కలర్ఫుల్గా బాగా అట్రాక్టివ్గా పిల్లలందరూ బాగా ఖుషి చేయొచ్చు. ఇక్కడ కనీసం 1.5-2 అవర్స్ ఈ గేమ్స్ దగ్గరే మనం ఖుషి చేయొచ్చు. పిల్లలకి పర్టికులర్ చాలా బాగుంటుంది. పిల్లలకి మొత్తానికి మేము అనుకున్నది పిల్లలు ఏందో అనుకున్న ప్రెజర్ చేసాం అనుకున్నాం కానీ మొత్తానికి ఈ ఫన్ పార్క్ 2.0 అప్డేట్ వర్షన్లో బాగా చిల్ అయ్యాము. నేనైతే దీనికి 5కి 4 రేటింగ్ ఇస్తాను. ఖచ్చితంగా 5కి 4 రేటింగు. ఈ రోజుకైతే ఇక ఇంతేనండి. మళ్ళీ ఇంకో బ్లాగులో కలుద్దాం.
సరే అయితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. యువర్స్ వెల్గేట్ మధు సైనింగ్ ఆఫ్.